ఈరోజు డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. చూసిన తర్వాత థియేటర్ మొత్తం కాన్సెప్ట్లో మారిపోయింది పాటలకి. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారు? చాలా కాలం అయింది వీడియో అప్లోడ్ చేసి. ఈరోజు డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. హరీ బరీ కూడా అయిపోయింది ఈ రోజున. ఏంటంటే వంట వండుకోవడం, డైట్ చేయడం అంత ఈజీ కాదు. సన్నపడాలన్న మాట విషయం ఈజీయే, కానీ డైట్ చేయడం మాత్రం అంత ఈజీ కాదు. అయితే ఇది పక్కన విషయం, వేరే విషయం. కానీ నాకు డార్లింగ్ సినిమా అంటే పర్సనల్గా చాలా ఫేవరెట్. అందుకే 8:30 షోకి నాకు తీసుకోవడానికి కుదరలేదు, అంటే టైం కుదరలేదు, డబ్బులు కుదరలేదు కాదు. అందుకే 11:30 షోకి, మార్నింగ్ షోకి తీసుకున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. డార్లింగ్ సినిమాలో ఉండి కామెడీ కానీ, మ్యూజిక్ కానీ, ఎస్పెషల్లీ ప్రభాస్ గారు యాక్టింగ్, ఓవర్ సైజ్ టీషర్ట్లు ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎవరికైనా తెలిసి ఉండకపోవచ్చు ఈ జనరేషన్ వాళ్ళకి. ఒక్కసారి కనుక చూడండి, డార్లింగ్ సినిమా చూడడం వాళ్ళు ఎవరు ఉంటారు? డార్లింగ్ సినిమా ప్రతి ఒక్కరు చూసుంటారు. ఈ పాటికి నాకైతే మాత్రం డార్లింగ్ సినిమా పర్సనల్ ఫేవరెట్ అన్నమాట. మీ అందరికీ ఎంతమందికి ఇష్టమో తెలియదు, కానీ డార్లింగ్ సినిమా నాకైతే చాలా ఇష్టం. డార్లింగ్ సినిమా అంటే ముఖ్యంగా ప్రభాస్ గారి యాక్టింగ్ స్కిల్స్ అప్పుడు చాలా బాగుండేది, చాలా మ్యాన్లీగా కనపడేవారు, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా సినిమా మీరు ఎంతమంది వెళ్తున్నారు డార్లింగ్ సినిమాకి? నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఇప్పుడు థియేటర్లో చూస్తున్నాను. అప్పుడు నేను థియేటర్లో చూడలేదు. నాకు ఎందుకు ఆ రోజు థియేటర్లో చూడడానికి అసలు కుదరలేదు. ఈ రోజు మాత్రం థియేటర్లో చూడడం నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. థియేటర్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ సంబంధించిన బీ రోల్స్ అన్నీ వేస్తాను. చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక రిలీజ్ సినిమా చూస్తున్నాను. ఎలా అనిపించింది ఏంటంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చెప్తాను. ఓకే, స్టేట్ ట్యూన్ ఫర్ ఎక్స్ప్లోర్ శ్రీరామ్. ఇలాంటి వీడియోలు ఎన్నో వస్తాయి మీ దగ్గరికి. మీరు మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. అదే పరంగా డార్లింగ్ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుంది థియేటర్లో చూద్దాం ఇప్పుడు. ఎలా ఉందా పర్ఫార్మెన్స్? అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటు భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయి దేవత మామ. అనిపించదు. చూసిన తర్వాత థియేటర్ మొత్తం కాన్సెప్ట్లో మారిపోయింది పాటలకి. సినిమా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చేది పాటగాల్లో. ఇప్పుడు ఏం అవ్వట్లేదు. సినిమాలో ఒక రకమైన మంచి లైఫ్ ఉండేది, ఒక రకమైన ఫీల్ ఉండేది. ఇప్పుడు ఆ ఫీల్ మిస్ అవుతుంది. రేట్లు ఎక్కువ, ఒకటి థియేటర్కి జనం రావడం మానేశారు. ఇంకోటి ఏంటంటే సినిమాలో ఆ మ్యాజిక్ అనేది మిస్ అవుతుంది. నేనైతే పర్సనల్గా సినిమాలో ఆ మ్యాజిక్ ఫీల్ అవుతున్నాను, మిస్ అవుతున్నట్టుగా. ఓల్డ్ సినిమా రిలీజ్లు అన్నీ కాన్సెప్ట్లో మారిపోతున్నారు తప్ప న్యూ సినిమాలు ఏవి కూడా
ఆ రకమైన ఫీల్ కానీ ఆ రకమైన జోష్ కానీ ఉండట్లేదు ఈ మధ్యకాలంలో. కొన్ని బాగుంటున్నాయి కానీ ఆల్ ప్యాక్డ్ ఇది రావట్లేదు. ఎందుకంటే ఓల్డ్ డేస్ మళ్ళీ తిరిగి రావు, ఓల్డ్ సినిమాలు మళ్ళీ రావు. ఆ ఫీల్ వేరు, ఆ వైబ్ వేరు, ఆ డిఫరెంట్ అదంతా. కాకపోతే ఏంటంటే డార్లింగ్ ఈజ్ మై వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ మూవీ. టీవీలో ఎరగదీస్తారు. మామూలుగా చెప్పాలంటే యూట్యూబ్లోనే ఉంది, చూడక్కర్లేదు థియేటర్కి వచ్చేవి. కాకపోతే ఎందుకు చూస్తున్నా అంటే థియేటర్కి వచ్చి ఆ ఫీల్ కోసం. నేను సినిమా థియేటర్లో చూడలేదు, అప్పటికి నేను చాలా చిన్నపిల్లలు. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యేటప్పటికి ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలియలేదు. మా బాబాయ్లు, మా అన్నయ్యలు వీళ్ళందరూ చెప్పడం తప్ప నాకు ఎప్పుడూ తెలియలేదు. ఆ ఫీల్ తెలుసుకోవడం కోసం, ఆ సినిమా, ఆ ఎక్స్పీరియన్స్, ఆ టైంలో ఆ సీన్స్కి ఎలా రియాక్ట్ అయ్యారు జనం తెలుసుకోవడం కోసం రిలీజ్కి వచ్చాను. లిటరల్గా కాన్సెప్ట్లో మారిపోయిన సాంగ్స్ అయితే సినిమా నాకు ఇది చాలా బాగా నచ్చింది. సినిమా అని నేను చెప్పలేదు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ తెలుగు పీపుల్స్ ఫేవరెట్ మూవీ డార్లింగ్. మీరు కూడా చూడండి, రిలీజ్ మళ్ళీ రాదు. ఒకవేళ వచ్చినా ఫస్ట్ టైం రిలీజ్ చేసినంత ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇవాళ పెట్టిన డబ్బులకి న్యాయం జరిగింది. ఇంతటితో ఈ సినిమా వ్లాగ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.